డ్రీమ్. అండ్ అన్నిటికన్నా కూడా మా అనిల్ సార్ ఆయనతో పని చేయటం అని చెప్పడం కన్నా కూడా ఇట్ ఈస్ లైక్ అంటే ఎంజాయ్ చేయటమే. మేము కూర్చుని స్క్రిప్ట్ పొద్దున్నే లేచి సిట్టింగ్కి వెళ్ళాము అంటే ఇట్ విల్ బి లైక్ ఫన్. అంటే మేము రాయటం అనేది పక్క పెడితే ఆయన చూస్తూనే టైం ఎంజాయ్ చేసేస్తాం. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ కూడా మేము ఇప్పుడు సినిమాలో చూస్తున్న అన్ని అనిల్ సార్ని చూసేసాం. ప్రతి క్యారెక్టరు ఆయన అద్భుతంగా చేశారు. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ ఆనర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ దీని అంతటికీ కారణం మా సాయి అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ వచ్చారు. సో ఐశ్వర్య రాజేష్, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. నువ్వు రాకముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి పక్కన కూర్చుంది. ఏంటమ్మా పెళ్ళం ఇంత లేట్ గా వస్తే ఎలాగా? చూడమ్మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలా పక్కన కూర్చుంటే ఎలా? లేవే మర్యాదగా లే పక్షి. పక్ష ఏ మా ఆయన చేతి నువ్వు లే. చూడు మేమిద్దరం ఎంత చక్కగా మ్యాచింగ్ వేసుకొచ్చాం. అలా చక్కగా ఇప్పుడే ఎంత బాగుంది చూడడానికి. ఇట్రా పక్షి. అక్కడ కూర్చుంటారా? అంత ముద్దుగా పక్షి అని పిలుస్తోంది. ఒక్క నిమిషం. చాట్ గోపి ఒకసారి ఇట్రా. చెప్పండి. వచ్చినాడు ఎవరో చెప్పు. ఎవరు? అదిగో ఇప్పుడే వచ్చి కూర్చున్నారే. సత్యం రాజేష్. సత్యం రాజేష్ కాదు, కరెక్ట్ గా చూసి చెప్పు. సారీ క్షమించాలి, ఆర్యన్ రాజేష్. ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ క్షమించాలి. ఆవిడ గురించి నీకు తెలియదు. వాళ్ళ భావనే వదిలిపెట్టదు. నువ్వు ఇన్ని తప్పు మాట్లాడావంటే నేను వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? సారీ అండి, సరిగ్గా ఫీడ్ అవ్వలేదు, క్షమించండి. సైలెంట్ గా మూలకెళ్ళి నిలబడు. సార్ మీరు మాట్లాడండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ అనిల్, ఈ ఫిల్మ్ లో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, శిరీష్ గారు థ్యాంక్ యూ అండి.